ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈ 2026 సంవత్సరంలో జూలై నెలలో ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి పండుగ గురించి పూర్తి పూజా విధానము, పూజా సమయాలు ఏమిటి, నైవేద్యాలు ఏం సమర్పించాలి, ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ పండుగలలో మొదటగా జరుపుకునే పండుగ తొలి ఏకాదశి. ఆషాఢ శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశి అని, దేవసేన ఏకాదశి అని పిలుస్తాము. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని ప్రజల విశ్వాసం. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని 11వ రోజున తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటాము. ఈ దేవసేన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించాలి, ఉపవాసం ఉండాలి. ఈ ఏకాదశిని పాటించటం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుందని మనకి పండితులు చెబుతున్నారు. ఈ 2026 సంవత్సరం జూలై 25వ తేదీ శనివారం రోజున జరుపుకునే ఈ తొలి ఏకాదశి పండుగ, ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ చాంద్రమానేన పరాభవనామ సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి తిథి ప్రారంభం 2026 సంవత్సరం జూలై నెల 24వ తేదీ శుక్రవారము ఉదయం 10:28 ప్రారంభమై 2026 సంవత్సరం జూలై నెల 25వ తేదీ శనివారము పగలు 12:15 ఏకాదశి తిథి ముగుస్తుంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఏకాదశి తిథి అనేది 2026 సంవత్సరం జూలై నెల 25వ తేదీన ఉన్నది కనుక ఈ 2026 సంవత్సరం జూలై నెల 25వ తేదీని మనము తొలి ఏకాదశి పండుగగా నిర్వహించుకోవాలి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి పండుగ చాలా విశేషమైనది. ఎందుకంటే స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారం రోజున ఈ తొలి ఏకాదశి పండుగ వచ్చింది. ఈ రోజున నక్షత్రం అనురాధ నక్షత్రము ఉదయం 6:20 వరకు ఉన్నది. పూజా సమయాలు అనేవి 2026 సంవత్సరం జూలై నెల 25వ తేదీ శనివారము ఉదయం 4:26 నుండి 4:57 వరకు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయటం చాలా శ్రేష్టం. ఈ సమయంలో వీలు కాని వారు మరలా ఉదయము 7:56 నుండి 11:49 వరకు పూజ చేసుకోవడానికి అనువైన సమయం అండి. ఈ సమయంలో పూజ చేసుకోవాలి. సాయంత్రం పూట పూజ చేయాలి అని అనుకునేవారు 2026 సంవత్సరం జూలై నెల 25వ తేదీ శనివారము సాయంత్రం 6:11 నుండి 7:59 లోపు ఈ పూజ ముగించుకోవాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసము, జాగరణ ఏ రోజు చేయాలి, అలాగే పారణ సమయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి జరుపుకునేవారు ఏకాదశి ఉపవాసం అనేది దశమి గడియలో ప్రారంభించాలి కాబట్టి జూలై 24 శుక్రవారం రోజున సాయంత్రం నుండి ఈ ఉపవాస దీక్ష అనేది ప్రారంభించాలండి. అంటే జూలై 25వ తేదీ తొలి ఏకాదశి పూజ నిర్వహించుకొని ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండి జూలై 26 ద్వాదశి గడియల్లో అంటే ఉదయం వేళల్లో పూజ ముగించిన తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. ముందుగా పూజ గదికి శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి పటానికి లేదా ప్రతిమకి గంధం బొట్లతో, కుంకుమ బొట్లతో అలంకరించాలి. ముందుగా దీపారాధన చేసుకుని గణపతిని పూజించాలి. తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజ చేసుకోవాలి. తర్వాత చేతిలో కొద్దిగా అక్షింతలు, నీళ్లు తీసుకుని శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం తొలి ఏకాదశి వ్రత పూజం కరిషే అని చెప్పి నీటిని ఒక పళ్ళెంలో విడిచిపెట్టి సంకల్పాన్ని తీసుకోవాలి. స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. జొన్న పేలాలని పొడిగా చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. కొన్ని ప్రాంతాలలో బియ్యం పేలాలతో పిండి చేసి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. జొన్న పేలాలు దొరకకపోతే మొక్కజొన్న పేలాలతో కూడా మనము
ఈ పొడి చేసి దానిలో బెల్లం కలిపి స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. లేదా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి. ఒక్క తులసి దళమైనా సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని పెద్దలు చెప్తారు. కాబట్టి శ్రీ మహావిష్ణువుని గుడికి వెళ్ళి దర్శించుకోవాలనుకున్నా, ఇంట్లో పూజించుకోవాలనుకున్నా తప్పనిసరిగా ఒక తులసి దళాన్నైనా సమర్పించుకోవాలి. ఒక్క తులసి దళాన్నైనా ఆయన పాదాల చెంత ఉంచితే ఎంతో సంతోషిస్తారు శ్రీ మహావిష్ణువు. తొలి ఏకాదశి రోజున తులసి ఆకుల్ని అస్సలు తెంపకూడదు. అందుకని తులసి ఆకుల్ని, పువ్వుల్ని ముందు రోజే తెంపి ఉంచుకోవాలి. తులసి దళాల్ని ఒక్కొక్కటిగా సమర్పిస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ జపించాలి. తర్వాత విష్ణు అష్టోత్తర శతనామావళిని కానీ, సహస్రనామాల్ని కానీ చదివితే అత్యంత శుభప్రదం. తర్వాత హారతి ఇచ్చి ఇంట్లోని వారందరూ కూడా హారతిని కళ్ళకద్దుకోవాలి. అక్షంతలు, పుష్పాలు తీసుకుని తలపై వేసుకుని పూజ ముగించాల్సి ఉంటుంది. తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా చేయవలసినవి దానము, హరిపూజ, ఉపవాసము. తొలి ఏకాదశి రోజున హరిపూజ చేసి ఉపవాసం ఉండి ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే విశేషమైన ఫలితాలైతే కలుగుతాయి. ఈ విధంగా చేయటం అనేవి వ్రతంలో యొక్క ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజున ఉదయాన్నే విష్ణు పూజ చేసి ఆ విష్ణుమూర్తికి నివేదించిన పదార్థాలని ఆహారంగా స్వీకరించాలి. ఒకవేళ విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు బియ్యంతో చేసే ఏ పదార్థాలని తినకూడదు. బ్రహ్మ యొక్క స్వేద బిందువు నుండి రాక్షసుడు జన్మిస్తాడని, బ్రహ్మ ఆజ్ఞతో ఏకాదశి రోజున అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకని ప్రతి ఏకాదశి నాడు భోజనం మాని ఉపవాసం ఉండాలని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం చేయలేని వారు పండ్లు, పాలు, సగ్గుబియ్యం పాయసం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెబుతున్నాయి. మాంసం, ఉల్లి, వెల్లుల్లి వాటిని ముట్టుకోకూడదు. ఈరోజు పెళ్ళైన వారు తప్పక బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే ఉపవాస దీక్ష చేసేవారు మంచంపై పడుకోకూడదు. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నా లేకున్నా, పూజ చేసినా చేయలేకపోయినా దానం మాత్రం చేయాల్సిందే అని పెద్దలు చెప్తున్నారు. బియ్యము, బట్టలు, డబ్బులు, బట్టలు అంటే తెల్లని వస్త్రాలు, పండ్లు దానం చేయవచ్చు. నీళ్ల కుండని దానం చేసినా చాలా మంచిది. తొలి ఏకాదశి లేదా దేవసేన ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. ఈరోజు ముఖ్యంగా వెంట్రుకలను కత్తిరించుకోకూడదు. అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు. అసలు మాట్లాడడం మొదలు పెడితే మాట్లాడకూడని మాటలు మాట్లాడాల్సి వస్తుంది. అందుకే ఈరోజు ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. ముఖ్యంగా ఈ వ్రతం పాటించేవారు వీలైనంత ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. జాగరణ చేస్తే చాలా మంచిది. జాగరణలో విష్ణు నామస్మరణ చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది. ఆ శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి భాగవతాన్ని పారాయణం చేయాలి. ముఖ్యంగా ఏకాదశి వ్రతం ఆచరించేవారు మంచంపై పడుకోకూడదు. ఏకాదశి రోజున ఆవుల్ని పూజిస్తే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. దానగుణం, దయాగుణం అలవర్చుకోవాలి. సహనం లేనివారు, నిష్ట లేనివారు ఉపవాసం ఎంత మాత్రము చేయకూడదు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసము, జాగరణ పాటించే వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని, తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ శ్రీమన్నారాయణుడి కృప మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజున ఆ శ్రీమన్నారాయణకి తప్పకుండా పూజ చేసుకోండి. అలాగే వీలైతే గుడికి వెళ్ళి దర్శించుకోండి. స్వామివారి పాదాల చెంత ఒక్క తులసాకైనా సమర్పించండి. ఇదండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.
ఈ కామెంట్స్ని కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారం. ఉంటానండి.